ఈరోజు క్లాసులో చాలా బాగుంటుంది. పిల్లలు, ఈరోజు చాలా ఇంట్రెస్ట్ అయిన లెసన్ మీ అందరి కోసం. పిల్లలు, ఈరోజు మీకు మిగతా వాళ్ళ డ్రీమ్స్లోకి ఎలా వెళ్లాలో నేర్పించాను. ఇప్పుడు చూద్దాం ఈ ఎక్సర్సైజ్ ఎంతవరకు ఫలించబోతుందో. అలేసియో, డ్రీమేసియో, ఇంట్రెస్టియో, ఎక్స్ప్రెసియో. పిల్లలు, ఇప్పుడు మీరందరూ చూడండి. మీరు కనే కళ్ళల్లోకి నేను ఒక ఐస్ క్రీమ్ ని తీసుకొచ్చిస్తాను. తీసుకో రుద్ర, ఈ ఐస్ క్రీమ్ ని తిను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను. ఓకే పిల్లలు, నౌ వేకప్. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఇంతకీ మీరు కలలో ఏం చూశారు? చూసారా, నేను ఒకేసారి అందరి కళ్ళల్లోకి వెళ్ళొచ్చాను. అందరికీ నేను ఐస్ క్రీమ్ ఇచ్చాను. అందరూ ఒకే కళని కన్నారు. సో ఈ మ్యాజిక్ ని ఎవరు ట్రై చేద్దాం అనుకుంటున్నారు? రుద్ర, నువ్వు ట్రై చేస్తావా? లేదు మేడం, ఈ మ్యాజిక్ కాస్త డిఫికల్ట్, అందువల్ల నేను కాస్త ప్రాక్టీస్ చేసుకుంటాను. సరే, వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? నేను ట్రై చేస్తాను. రుద్ర ఒక భయం ఇదే. ఒకవేళ తన మ్యాజిక్ పని చేయలేకపోతే రుద్రాని అందరూ చాలా హేళనగా మాట్లాడతారు కదా. అలిసియో, డిలిసియో, ఇంట్రాక్సియో, ఎక్స్పోసియో. అరే, ఇది నా పక్కకు వస్తుందేంటి? అటు చూడండి, వాడు మనల్ని నిద్రపుచ్చాలనుకొని వాడే నిద్రపోయాడు. నువ్వు నిద్రపోవడం ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి అందరినీ నిద్రపుచ్చడానికి ప్రాక్టీస్ చేయి. ఇంతగా నవ్వాల్సిన పనే ఉంది, ఒక చిన్న తప్పు జరిగింది అంతే కదా. బ్రేక్ టైం. ఓకే పిల్లలు, ఓకే, ఈరోజు క్లాస్ పూర్తయింది. నేను మీకు నెక్స్ట్ క్లాస్లో అన్నీ నేర్పిస్తాను. మాకు ఇంటర్నేషనల్ అవమానం జరిగింది. అందరూ మమ్మల్ని చూసి చాలా భయంకరంగా నవ్వారు. మైరా, రుద్ర, వరుణ్ మమ్మల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. మైరా, వరుణ్, రుద్ర ఉన్నాడన్న ధైర్యంతోనే ఇలా చేస్తున్నారు. రుద్ర గనక లేకపోతే మేము వాళ్ళిద్దరు పని పడతాము. కానీ తను ఉండడం వల్ల మేము వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నా పేరు షాకార్. మావయ్య, మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నారు? మీరు రుద్రాన్ని భయపెట్టండి. అరే, ఇది నా ఎంట్రీ డైలాగ్ మాత్రమే. నేను రుద్రాన్ని భయపెట్టడానికి మాత్రమే చెప్తున్నాను. నేను వాడి కల లోపలికి వెళతాను. ఆ తర్వాత వాడిని ఎంతగా భయపెడతానంటే వాడి జీవితంలో ఎప్పుడు మర్చిపోడు. ఆ తర్వాత నేను వాడిని ఎంతగా మారుస్తానంటే వాడు మయూరాని, వరుణ్ణి ఎప్పటికీ కాపాడలేడు. హమేసియో, డ్రీమేసియో, ఇంటర్సియో, నిద్రపోతాను. రుద్ర, రుద్ర, ఒకసారి ఇటు చూడు. వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు? నువ్వేమైనా చేసావా మైరా? నేను వరుణ్ని నిద్రపుచ్చడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. తను ఖచ్చితంగా బయటికి వెళ్ళుంటాడు, రా చూద్దాం.
వచ్చేసాం. రుద్ర అటు చూడు. బలూన్ ఆగు. సార్ మీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. ఏంటది? అదేంటి? నేను వెళ్ళి చూస్తాను. సార్ మీకేం కాలేదు కదా? లేదు, నేను బానే ఉన్నాను. అదేంటది? పద వెళ్ళి చూద్దాం. అరే ఎవరు వాళ్ళు? నిద్రపోతూ గాల్లో ఎగురుతున్నారు. ఎవరైనా వాడిని ఆపండి, పట్టుకోండి. గాల్లో ఎగిరిపోతున్నాడు, వాడిని ఆపండి, పట్టుకోండి వాడిని. గాల్లో ఎగురుతుంది ఎవరు? వాడిని పట్టుకోండి. ఈ రోజు మన పని అయిపోయింది. అరే ఇక్కడ ఏమి డ్రామా జరుగుతోంది? అది అది ఏంటంటే డిటెన్షన్. 2 గంటల సేపు రూమ్ లోపలే ఉండాలి. అందులో నా తప్పే లేదు. ఇది మైరా వల్లే జరిగింది. మైరా నీకు కూడా డిటెన్షన్. బ్రేక్ ఆఫ్. పాపం వరుణ్, మైరా ఇలా చేసి ఉండకూడదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నిద్రపో. నేను నీ కల లోపలికి రాబోతున్నాను. ఆ తర్వాత నీ ఫ్రెండ్ అయిన మయూరాని, వరుణ్ణి ఎలా అంతం చేయబోతున్నానో నువ్వు చూస్తావు. కనీసం నీ వల్ల వాళ్ళని కాపాడడానికి కూడా కుదరదు. వాళ్ళు జెన్నీ జాడిని ఎంతగానో అవమానించారు. ఇవాళ వాళ్ళని కాపాడడం ఎవరి తరము కాదు. రుద్ర, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంతం కాబోతున్నారు. ఆ తర్వాత నువ్వు వాళ్ళని అస్సలు కాపాడలేవు. హకీరా, జకీరా, క్రోకోడైల్, ఫకీరా. నా పేరు ఎందుకు చెప్పావ్? నీకు తెలుసు కదా నేను ఇది కావాలని చేయలేదని. ఇప్పుడు నేను కూడా డిటెన్షన్ రూమ్ లో కూర్చోవాలి. సారీ మైరా, ఏదో తెలియకుండా చెప్పేశాను. అరే ఈ క్రోకోడైల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కాపాడండి. పరిగెత్తు! వరుణ్ జాగ్రత్త! వరుణ్ ఆ రూమ్ లో దాక్కున్నావు. రా, త్వరగా రా, త్వరగా త్వరగా త్వరగా. ముందుకి వెళ్ళాలంటే ఈ డైస్ ని వెయ్యండి. ఆ తర్వాత వెళ్ళండి. ఇది స్నేక్ లాడర్ రూమ్. డైస్ వేయకుండా మనం అసలు ఈ రూమ్ నుంచి కదలలేము.